చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అగో ఏందో తెలంగాణలో మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంచెలు కొత్త పంచాయతీ సురువు అయింది కదా. సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకున్నారు. అన్న ఆగస్టు 5 నాటికి నేను రుణమాఫీ చేస్తాను జనంతా ముందరనే చేసిండు రేవంత్ రెడ్డి. ఏడంగా అయింది రుణమాఫీ 100% కానే అని కారు పార్టీ వాళ్ళు మళ్ళీ కయానికి దిగిరు. ఏడయ్యా ఈడ ఒక్క ఆయన ఇద్దరు మాట్లాడినంటే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా ధర్నాలకు జోరు మీద దిగిరు. ఇక ఓతాన గల్లలు పట్టుకునే పంచాయతీలు అయినాయి, ఓతాన గమ్మతులు అయినాయి, ఓతానేమో ఇక ఆఫీసుల ముంగలు ఇదైపోయింది. అరే ఏం పంచాయతీలు ఏం కథ, ఒక్కరు జోయికి లేరు అనుకో రాదురు. ఏడంగా అయింది రుణమాఫీ అనేమో వాళ్ళు, కాందేనో చూపి అనేమో వీళ్ళు. మొత్తానికి కారు పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కయ్యాలు జోరు అవుతున్నాయి అనుకో రాదురి. ఒక్క పారి అరుచుకుందాం రారులా తెలంగాణ అంతా ఎట్లుందో కథ. రుణమాఫీ ముచ్చట మీద మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ధర్నాకు కూర్చున్నారు కదా. ఎసొంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు గమాండిగా. ఇక ఎక్కడ చూసినా గంతే ఉన్నదనుకో రాదురి. రాష్ట్రంలో ఏ జిల్లా కాడికి పోయినా కూడా ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఇక పెద్ద రోడ్ల మీద కూర్చొని నిరసనకు దిగిండ్రు. ఇక మరి అక్కడ ఒక కానే కాదు, ఇటు కరీంనగర్ ఏడ చూసినా కూడా, ఏ జిల్లాలో చూసినా కూడా రాష్ట్రం మొత్తం మీద ఇక మొత్తానికైతే రుణమాఫీ కరెక్ట్ వేయాలా, ఇచ్చిన మాట మీద నిలబడ్డా మీ సీఎం అది ఇది అనుకుంటా మాట్లాడుకోవచ్చి మొత్తానికైతే కాంగ్రెస్ మీద కర్రుగాల్చి వాత పెట్టినట్టే చేసిరు చూడుండ్రి. ఇక కావాలంటే చూద్దాం పాండ్రి ఎట్లయితున్నదో ధర్నాలు. అది చూసినారు గదన్నట్టు ముచ్చట. మరి మొన్నటిదాకా 3 విడతలు చేసే మీరు చేస్తారా అన్ని అబద్ధాలు అది అనుకుంటా గీ తీరుగా కూర్చున్నారులా. ఇక మరి గిట్లున్నది ముచ్చట. ఆ ఠాళ్లకు ఈ టీళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు చదవడం దండగానే అవుతున్నట్టు కొడుతున్నది కదా మొత్తం మీద. ఏం బొచ్చ సత్తే ముద్దుగా మాట్లాడుతున్నావుగా ముచ్చట. అమ్మో ఇవాళ వచ్చిన అది కాక ఈ గుణము 5 ఏళ్ళు అధికారం చేతిలో పెడితేనేమో ఆమ్లెట్లు వేసుక తిన్నారు, అంగట్లా కూర్చోబెట్టిరు జనాలని. అందుకని మీ మీద గొంగడిదోలు వాళ్ళ ఇంటికి పంపిరు. మళ్ళీ ఇప్పుడు మా కూటమి సర్కార్కే చెప్పొస్తున్నావు నీతులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొచ్చిండు బొచ్చ వాక్యాల మీద. మరి ఆయన ఫ్రీగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎట్లుంటుంది కథ. అందుకని అడవులుగా వాగబోయిండు. ఊకుంటారా సర్కారు? ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించే, వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించే, వాళ్ళని ఆదుకుంటామని హామీలు భరోసాలు ఇచ్చినాక కూడా మీది గిట్టుంటా అది మీది గట్టుంటా, మీదేమో ఎండిపాలు ఎవలేసి బువ పెట్టిరాయా సకమైన పిల్లగాళ్ళు. అందుకని మిమ్మల్ని ఇంటికి వెళ్ళగొట్టిరని సరిపోని అరుచుకున్నాడు అనుకో రాదురి. అయినా ఈ గాలిపంక పార్టీ వాళ్ళు ఎప్పుడో గాలి కొట్టుకపోయి ఇంకా ఎందుకు బొచ్చా నీకు గాలి ముచ్చట్లు నీ వచ్చిరాని కథ. కాకపోతే మళ్ళీ తెలిసి మాటలు పడుతుందికే వాతలు పెట్టించుకోవడానికే ఈ కథ. ఇక చూడుండ్రి పంకపాటోళ్లకు గిట్ల వరుడు తప్ప ఇంకేం అత్తది చెప్పుండ్రి. 5 ఏళ్ళల్లా ఏం నాగాలు జరగలేవు. ఇక ఇప్పుడు చూడుండ్రి ఎట్లా ఓ పెద్ద మోతెవార లెక్క బాగానే నీతులు చెప్పనీకి వస్తున్నారు. ఇక ఈ ముచ్చట మీదనే మొత్తానికైతే సీఎం చంద్రబాబు మస్తుగా మండిపడ్డాడులా. అచితాపురం ఫార్మా ప్రమాదం ముచ్చట మీద బొచ్చ మాటలు జోరుగా మాట్లాడే కదా. ఏం చేసిండ్రు మీరు, ఏం చేస్తుండ్రు, ఓ కూటమంటిరి ఇంతలా వంతలా వంటిరని ఎట్లా మాట్లాడిండు. ఇక మాట్లాడిన మాటలకు సీఎం చంద్రబాబు మస్తుగా గరమైండు. 5 ఏళ్ళు ఉన్న వ్యవస్థలు మొత్తం నాశనం చేసి ఇప్పుడు ఏ మెరుగనట్టు నీతులు చెప్పుతున్నారని చెప్పి ధ్వజమెత్తిండు అనుకో రాదు రిద్దండిగా. మరి నువ్వు అదిగానే కదా నువ్వులా 5 ఏళ్ళు ఎంత ఆగం చేసి చెప్పుండ్రి. ఎంతమంది కాలం చేయలేదు, ఎన్ని అన్యాయాలు జరగలేవు, ఎన్ని అక్రమాలు జరగలేవు. ఇక పంకపార్టీ నాయకులే ఆగమాగం చేసి పెడితిరి. ఇక ఇప్పుడు వీళ్ళు నీతులు మాట్లాడితే ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక తప్పుడు పనులు చేసి విమర్శలు చేసుడు పంకపార్టీ నేతలకు తప్ప ఓలకు శాతనవుతుంది. ఇక పంకపార్టీ నేతల శాతగాని తనమే కదా అని చెప్పి సీఎం చంద్రబాబు మాట్లాడుకో వచ్చిండు. పంకపాటి నేతలు నీచంగా వ్యవహరించుకుంటా శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని మస్తుగా గరమైండు. లైగా చూడండి కావాలంటే. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడానికి నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులే చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. బిల్లు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కదా వయసులు ఎదుర్కొనే రకం ఇంటి మాట్లాడుతుంది. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది అది చేస్తే మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్ చెప్తాను, తప్పుడు పనులు చేయండి.
అది చూసినారులా మరి నువ్వు అదిగానే కదా నువ్వులా యగాల లెక్కలు మొత్తం శవాల మీద పాలలు ఏరుకున్నట్టే ఉంటాయి. ఎప్పుడు ఏ సందులకే పోదామా, ఎట్లా చవడం చురు చేద్దామా, ఎట్లాగం చేద్దామా, ఎట్లా అభివృద్ధి కాకుండా చూద్దామా అన్నట్టే ఉంటది. ఇక గీ ముచ్చట మీద ఉత్తగా ఇట్లా మాటలు మాట్లాడితే ఉత్తగానే ఊకుంటారు. అందుకే గట్టిగా గరమైండు సీఎం చంద్రబాబు. ఏదా నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు, నీ సంగతి జనమే చూసుకుంటారు. అన్ని అలవిగానే హామీలు తీసుకొచ్చినావు, 6 గ్యారంటీలు అన్నావు, అదన్నావు ఇదన్నావు, ఏది జనాలకు కనబడతలేదా? నువ్వు చేసేది ఒక్క ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళకి జవడం పెట్టినావు, ఇక చేసింది ఏమి లేదు. మళ్ళీ మీదికెళ్ళి ఇంతలా అంతలా మాట్లాడుతున్నావు. చూస్తూనే ఉన్నారు జనము, నువ్వేం మురుకులాడకు అని చెప్పని మాజీ మంత్రి హరీష్ రావు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదకి రెచ్చిపోయింది అనుకో రాదురి. ఇలా జవడం ఇవాళ ఒక్కనాడే సురువుగాలే. ఇక నిన్నమన్నదాకా అయితేనే ఉంది, మళ్ళీ ఇప్పుడు రగులుకుంటూనే ఉంది అనుకో రాదురి. మరి ఈయనకేం సమాధానం చెప్తాడో ఎట్లా చెప్తాడో కానీ మొత్తం మీద అయితే నీతో అయ్యేది లేదు పోయేది లేదు, జనం నేను ఇంటికెళ్ళ కొడతాననేమో ఈయన అంటున్నాడు. మళ్ళీ మీరు ఇంకా ఆశలు పెట్టుకోకరి, మీతో అయ్యేది కాదు పోయేది కాదు, మీరు అధికారంలోకి వచ్చుడు అనేది ఉత్తముచ్చటనేమో ఆయన అంటుడు. మరి జవడం ఏడదాకా పోతుందో గిచ్చి గిచ్చి కాయం పెట్టుకుంటారు కదా కథ. ఏం మాట మీద నిలబడాలంటే మాతోటే అవుతుంది, రేవంత్ రెడ్డి తోట అవుతాది, మీ కాంగ్రెస్ తోట అవుతాది. అన్నని ఉత్తుత మాటలు చెప్పుకుంటా జనాలను బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చిండ్రు మీరు. ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటన నెరవేర్చిందా కాంగ్రెస్ పార్టీ? నెరవేర్చేదే లేదు. ఇక ఇప్పుడు చెప్తున్నాం వినుకోండి, ఇక నెరవేర్చేదాకా మీ కాంగ్రెస్ ను ఇడిసబెట్టేదే లేదని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఈ తీరుగా మొత్తానికైతే మాట్లాడుకొచ్చిండు. అబ్బో ఇక నువ్వే మాట్లాడుతున్నావు, మాటలు నువ్వే చెప్పాలన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు. ఓ అగ్గిపెట్ట హరీష్ రావు, నీతోటే నగ్గి సక్కమైన మాటలు అన్నట్టు గాలు మాట్లాడుతున్నారు అనుకోరాదు. ఇక రేవంత్ సంగతి జనాలే చూసుకుంటారు. రుణమాఫీ పేరుతోటి రేవంత్ సర్కారు రైతులతోటి చెలగాట మాడుతున్నది. రుణమాఫీ ముచ్చట మీద మంత్రులు చెరొక్క మాట మాట్లాడుతున్నారు. గిట్లనే ఉంటదా? ఇక మీరు పట్టించుకోలేరని చెప్పి మేము జనాలను ఏమి ఇడిసబెట్టలేము. ఇక యాదాద్రి లచ్చి నరసింహస్వామి గుడికి పోయి మేము దండం పెట్టుకున్నాము, జనాలకంతా మంచి జరగాలని కోరుకున్నాము అని చెప్పి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మీద ఓ తీరుగా నిప్పులు జరిగిండు. లైవ్ అయిందాం పార్రి కావాలంటే. డిసెంబర్ 7వ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా? ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టుపెట్టి దేవుడా నీ మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల్ల దేవుడు. ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు, పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. గదన్నట్టు ముచ్చటనుల్లా ఇక వీళ్ళకైతే పచ్చిగడ్డ వేయకుంటేనే బగ్గుమంటున్నట్టున్నది కదా కథ మొత్తం మీద. ఇక ఇప్పుడు కాంగ్రెస్ మీద బాగానే మాట్లాడుతున్న హరీష్ రావు ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంది అని కాంగ్రెస్ వాళ్ళు అనుకొస్తున్న మాటనుల్లా. ఏదయ్యా ఇంతలావు మాట్లాడితే ఏమైంది కథ? ఆదాని ముచ్చటేమో సప్పుడు గంట అవతల పడేసి నిమ్మలంగా కూర్చుర్రు. ఆ దర్యాప్తు సంస్థలు ఈ ప్రధానమంత్రి మోడీకి దగ్గర సోపతున్నట్టుంది, సత్సంబంధాలు ఉన్నట్టున్నాయి. ఆయన చెప్పేటట్టే ఈయన తట్టున్నారు వీళ్ళు. లేకపోతే ఏంది ఇదివరకేమో రాహుల్ గాంధీ ముచ్చట గింతెల్లంగానే ఇల్లు ఖాళీ చేసేదాకా ఇడిచిపెట్టలేదు అవుతారు మీరు. ఇప్పుడేమో మరి గింతలా వస్తుంటే మరి సప్పుడు ఏమేమయ్యా మోడీ? నువ్వు దర్యాప్తు చేపియాలి కదా. ఇక మీ దాకా వచ్చేసరికి ఏముండవు, ఎందుకంటే మంది సొమ్ము మంగళవారం మన సొమ్ము సోమవారం అన్నట్టు. మన పిల్ల అయితే తప్పు చేసినా ఒప్పు చేసినా దగ్గర పెట్టుకొని ఒజా కూర్చోబెట్టుకోవాలి. అదే అవతలలో అయితే గింత ముచ్చమంతున్నాగానే ఇంతలా బదనాం చేసి అగో కాంగ్రెస్ వాళ్ళు ఇగో కాంగ్రెస్ వాళ్ళు అని కాలి పీలి ఇక మా మీద బదనాం చేయాలి. గిట్టనే ఉంటుంది ఆ తరీకా. ఒక ప్రధానమంత్రి అంటే ఎట్లుండాలి ఏం కథ? మరి పార్టీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మేము అసొంటి వాళ్ళు కాదు, మేము నిప్పు ఉప్పేసి చిటపట్లు ఆడుతాం, మా సంగతి తెలియదు అన్నట్టు నిరూపించుకోవాలిగా. అట్లా లేదు ఇట్లా లేదు అని చెప్పి అంత ఒకటై రాని ఎవరంటున్నారు? మంత్రి సీతక్క అనుకొచ్చింది అనుకో రాదురి. ఇక వాళ్ళ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే వీళ్ళంతా పోతారట. మేము పోరాటం చేస్తాం, ఊకునేదే లేదని సరిపోని అనుకొచ్చింది. మీదికి చూడ ఏరువేరన్నట్టు కనబడతారు కానీ వీళ్ళిద్దరు ఒకటే. మళ్ళా మాతో అంతింతని ఎందుకు మాట్లాడతారు మాకు తెలియని ముచ్చట్నా? మీరు ఒకటి కాకపోతే కావాల్సిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ సర్కారుకు మొత్తం అమ్ముడు పోయినాయని చెప్పి మంత్రి సీతక్క గీ తీరుగా మాట్లాడుకోవచ్చిందులా. ఇక ఆదాని మోడీ వేర్వేరేం కాదు, ఇద్దరు ఒకటే. ఆదాని వ్యవహారము సెబీ చీఫ్ మీద హిండన్బర్గ్ ఇచ్చిన నివేదిక మీద మోడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సీతక్క గట్టిగా ప్రశ్నించింది అనుకోరాదుర్రి.
ఆదాని మీద చర్యలు తీసుకునేదాకా రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడుతూనే ఉంటామని చెప్పి ఇక సీతక్క మాట్లాడుకొచ్చింది. ఇక చూద్దాం పాండ్రి కావాలంటే. హిడెన్బర్గ్ యొక్క నివేదికను బట్టి చూస్తే ఈరోజు ఆదాని అక్రమాల మీద విచారణ చేయాల్సినటువంటి సెబీ కమిషన్ చైర్మన్ వారితో సత్సంబంధాలు పెట్టుకొని మరి దాంట్లోనే ఒక తల్లే దయ్యమైనట్లుగా అని ఏదైతే ఒక సామెత ఉందో మరి కంచె చేను వేసినట్లుగా వారి వ్యవహారం ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఈరోజు హిడెన్బర్గ్ కంటే ముందే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానీ బయట కానీ మరి వివరాలతో మాట్లాడితే ఆయన గొంతు నొక్కిరు, ఆయన ఇల్లు ఖాళీ చేయించిరు, ఆయన సభ్యత్వం రద్దు చేయాలి, ఆయన 8 ఏళ్ళ దాకా పోటీ కూడా చేయనీయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొక్కిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వంది. మళ్ళీ మాట్లాడితే మేము నీతివంతులం, మేము యాంటీ కరప్షన్ విధానాలు అంటున్నారు. మరి ఆదాని మీద ఎందుకు మీరు ఇంత ఆయన వ్యవహారాలను గోప్యంగా ఉంచుతున్నారు? ఈరోజు మా ఆల్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేస్తున్నట్టుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీని మీరు ఎందుకు వేయడం లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అది సూషిర్ రాణుల గదన్నట్టు కథ. ఇక మరి రాహుల్ గాంధీ గాయాలకేంచి పోరాడితేనేమో ఉన్న ఇంట్లోకేంచి తీసేసిండ్రు, అట్లా మాట్లాడిండ్రు ఇట్లా మాట్లాడిండ్రు. ఇప్పుడు వీళ్ళు చేసేదేంది? మరి ఈ ఆదాని మీద చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు సప్పుడా కూకుంటున్నారు? మీరు ఒకటి కాబట్టే కదా గిట్లుంటున్నారు. ఇదేం కథ గిట్లనే ఉంటుందా? ఇక ఆదాని మీద చర్యలు తీసుకునేదాకా రాహుల్ గాంధీ నేతృత్వంలో మేము గిట్లా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మొత్తానికైతే సీతక్క గీ తీరుగా గరమైందుల్లా. అవు సారు, మేము మీదికి చెప్తానేమో మేము స్కూల్లో ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఇక్కడ ఏం లేదు సార్, మాకు సౌకర్యాలు లేవు, సవలతులు లేవు, హాలతు లేదు మంచిగా. అరే అడగబోతున్నామో మా మేడం మీదికి ఉరుములు చూస్తుంది, మేము ఎట్లా చదువుకోవాలి సార్ అని 10వ తరగతి పోరగాళ్ళంతా గట్టిగా రోడెక్కిరు అనుకో రాదురి. ఇవాళ రేపట్ల ఈ స్కూల్ సమస్యలే బాగా వస్తున్నాయి కదా, ఎందుకంటే సర్కారు ఒకటి మారింది. ఇక ఇప్పుడు బళ్ళు ఏమో తెరుచుకున్నాయి, పాత బళ్ళన్నీ పునరావృతం చేయాలి, మంచిగా అభివృద్ధి చేయాలి, మరమ్మతులు ఉంటే చూపించాలి. కానీ వానకాలం తినం, ఇక మాకేమో సవలతులు చక్కగా లేవు సార్, మేము ఎట్లా చదువుకోవాలి గీతీరు హాలత్ ఉన్నాం. కానీ పోరగాళ్ళు పరిశాన్ అయ్యి కూడా ధర్నా చేస్తున్నారు అనుకో రాదురి. మరి ఏడనే గంతలావు ధర్నా జరుగుతుందని అంటారా? ఇక చూడురి. అయ్యో గీ ఆదిలాబాద్ జిల్లా కాడున్న మహాత్మా జ్యోతిబా పూలే 10వ తరగతి పిల్లగాన్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నదట ఈ స్కూల్ కాడ. ఇక మాకు చక్కగా బువ్వుంటలేదట, మరి చక్కగా ఏ సవలతు కూడా లేదట. అయ్యో మేడము గిట్లయితే ఎట్లా అని పెద్ద మేడం కాడికి పోతే గామె కూడా ఏ లెసపోండ్రి మీకేమేరక చెప్పినా టీ నుండి సపరేట్ ఉండుర్రి అని చెప్పి ఆమె మాట్లాడుకోవచ్చుకుంటా ఇక మీకు టీసీలు ఇచ్చి పడేస్తామని ఆమె బెదిరిస్తున్నదట. ఇక ఇట్లయితే కాదు, మేము తప్పకుండా మాకు మొత్తం సవలతులు కావాలా, మా తక్లీఫ్లన్నీ పోవాలా, అన్ని కరెక్ట్ ఉండాలని చెప్పి ఇక గీ తీరుగా నిరసనకు దిగిండ్రుల్లా. ఇక 50 మంది పిల్లగాండ్లు ఆదిలాబాదు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఇక మా సమస్యల మీద గిట్లున్నది గిది కథ అని చెప్పి పోలీసులకు మొత్తానికైతే విన్నపం తెలుపుకున్నారు. ఇక చూడుండ్రి ఎట్లా కూర్చున్నారో పాపము. చూసినారులా ఉత్తగా అని మంచిగుంటే గిళ్ళు వస్తారా చెప్పుండ్రి? ఇంటికాడికేంచి అక్కడ హాస్టళ్లలో బళ్ళల్లో వేసేది ఎందుకు? మంచిగా ఉంటుంది, మంచి బువ్వ దొరుకుతుంది, సమయానికి మంచిగా చదువు ఉంటుంది, అంత మంచిగా ఉంటుందని అవ్వయ్య గిట్లేస్తే అక్కడ సవలతులు కరెక్ట్ లేవట. మరి మేడము మీరన్నా చూడునని పెద్ద మేడం చెప్తే ఆమె పట్టించుకుంటేనే లేదట. ఇక ఎట్లా చేయాలా ఏం కథ అని చెప్పి మొత్తానికైతే పోలీస్ టౌన్ కాడికి పోయి గిట్లా కూర్చున్నారు పిల్లగాన్లు. ఇంకేం చేస్తారులా? మళ్ళీ 10వ తరగతి ఆయే, పెద్ద పరీక్షలు ఉంటాయాయే, మరి మంచిగా చదువుకొని పాస్ కావాలంటే సవలతులు కూడా కరెక్టే ఉండాలి కదా. ఓ బువ్వ కరెక్ట్ లేదట, ఓ బాడీ చక్కగా లేదట, ఇంకెట్లుంటది చెప్పుర్రి. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటా మూలకున్నా పర్వాలేదు, మీరు మాకు ఇచ్చేస్తే చాలు, వాటికి ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప సామాను, బఠానీ అని అన్నట్టు ఉన్నది కథ మొత్తం. పాత ఫోన్లు కొంటాం అనగానే 7 కాడికి ఇచ్చేస్తురట. పాతది చాలా వద్దులే ఖరాబ్ అయ్యి, ఈ టచ్ ఫోన్లు కాకుండా బటన్ ఫోన్లు ఉంటాయి కదా, అవి కూడా అయినా సరే ఒట్టిగానే ఇంట్లో ఉంటుంది కదా, వాడు ఏదో ఒకటి ఇస్తాడు. మా ఇంట్లో 4-5 ఫోన్లు ఉన్నాయి కొనుకపో అని మనం ఉబ్బి వేస్తారు కదా, అట్లా వేస్తారు. కానీ వాటి వెనకాలనే అసలు మసలా ఉంది. ఏం దొరికేనా ఈ సైబర్ నా క్రైమ్ ఉంటారు కదా, ఈ దొంగతనాలు చేద్దాము, ఇంకో ఫోన్లలోకి వెళ్ళి సాఫ్ట్వేర్లు చాలా నీళ్ళని బెదిరిద్దాం, నెంబర్ దొరకకుండా మాట్లాడదాం అనే నేరగాళ్ళు ఉంటారు కదా, అగో వాళ్ళు పాత ఫోన్లు అన్నీ కొనుక్కొని పోయి అవతల రాష్ట్రాలలో అమ్మి మొత్తం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారట. మనకేమో తెలియక బఠానీలు అన్నీ వస్తాయి కదా అని పాత ఫోన్లు అన్నీ అలాగే వేస్తున్నారు. వేస్తే ఎట్లయిందో చూడు. ఇక్కడ కరీంనగర్ జిల్లా కాడ ఏం లేదు, 4000 ఫోన్లు కొన్నారట. పోలీసు వాళ్ళు పట్టిరు వాళ్ళని. ఇక్కడి నుంచి వేరే బయట రాష్ట్రాలకి అమ్ముతావురట వాళ్ళు. పెద్ద కథ ఏమున్నది కదా, ఏదో పాత ఫోన్లు కొంతురు, మా ఇంట్లోనే కూడా ఇద్దాం అనుకుంటే కదా అని పరిశాన్ కాకురి. అట్లా ఇస్తే అందులో ఉన్న సాఫ్ట్వేర్ అంతా మార్చి అవసరమైతే మీ మీద నేరం పడతాడు చేస్తారట. అట్లా అమ్మకూరి పాత ఫోన్లు ఉంటే రోడ్లు వేసి దంచి పలగొట్టుకోరు కానీ ఎవరికైనా అమ్మకూరి చెప్తురా. 1 కాదు 2 కాదు 3 గోన సంచుల ఫోన్లని పట్టుకొని పోతున్నారట, పాత ఖరాబ్ అయిన ఫోన్లని. మరి గా ఫోన్లతోటి గీలకేం పని? అవి ఆల్రెడీ ఖరాబే అయ్యే,
మళ్ళీ అక్కడికి ఎట్లా వస్తాయి పాడైన ఫోన్లని పాతిల్ప సామాన్లకు అమ్ముకుంటారు కావచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు ఈ ఫోన్లన్నీ చూసి. కాదుల్లో ఇది వెనుక పెద్ద కథనే నడుస్తున్నది. ఇక పాత ఫోన్లను కొంటున్న ముఠాని పోలీసోళ్ళు పట్టుకున్నారు. మొత్తం మీద 4000 పాత ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పాతగైన ఫోన్లను మంచిగా చేసి సైబర్ క్రైమ్ల కోసం వాడుతున్నారట. ఇక ఈ వాడిన ఫోన్లకు పైసలు ఇచ్చి లేదా ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి కొంటున్నారట. మొత్తానికైతే 3 గోనె సంచులల్లా 4000 ఫోన్లు తీసుకున్నారంటే మామూలు ముచ్చట చెప్పుర్రి. దీని వెనక గింతగానం కథ నడుస్తున్నది. మరి మంచి ఫోన్లు ఇక అవోటి ఉంటాయంటే పైసలు ఎక్క కాబట్టి ఇవైతే తక్కువ ధరకు వస్తాయి. అట్లనే మోసాలు కూడా బాగానే చేయొచ్చు అని అనుకున్నారు కావచ్చు సోడిగాళ్ళు. ఇక ఈ తీరుగా మొత్తానికైతే ఇక పిలాన్ వేసుకున్నారు గీ మోతేవార్లు. ఇక కావాలంటే చూడు ఎనిగానం ఫోన్లున్నాయో పాతయి. అబ్బా ఏడేడికేం చేరికొచ్చిండ్రో ఎక్కడెక్కడికేసి పట్టుకొచ్చిండ్రో కానీ మొత్తానికైతే పాత ఫోన్లు బాగానే ఒక కాడికి తీసుకొచ్చి అమ్మేతందుకు పట్టుకపోతున్నారు కదా. బీహార్కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాము, మహమ్మద్ ఇఫ్తిఖరు వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు. మొత్తం మీద గోదావరి కని పోలీసోళ్ళు. గోదావరి కని పవర్ హౌస్ కాలనీలా కొన్ని పాత మొబైల్ కొనంగా మొత్తానికైతే గీ తీరుగా పట్టుకున్నారట. తెలంగాణ జిల్లాల ఊరూరికి పోయి గిట్ల ఫోన్లు కొని బీహార్ మీదుగా జామ్తారా, దేవ్గరు, జార్ఖండ్ తరలిస్తున్నదట గీ మోతేవార్ల మూట. ఇక సైబర్ నేరగాళ్లకు అమ్మేతందుకు ఈ సెల్ ఫోన్ల సాఫ్ట్వేర్ మార్చుడు, ఇంకొన్ని మొత్తానికైతే ఇడిభాగాలు మార్చి ఫోన్ పని చేసేటట్లు చేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నదట ఈ మూట. ఇక గుర్తుదలని వ్యక్తులకు మీ పాత ఫోన్లు అమ్మద్దని పోలీసు వాళ్ళు అయితే మరి సూచన ఇస్తున్నారు. ఇప్పటికైనా ఎరకైందా? పాత ఫోన్లు కొంటాము, పాతిన్ప సామాన్లకు కొంటాము, లేకపోతే పైసలు ఇచ్చి కొంటామంటే ఎట్లా పని చేస్తలేదు కదా. ఇస్తే ఇన్నని పైసలన్నీ వస్తాయని అనుకునేరు. ఇస్రేలకు పైసలకు ఆశపడి ఫోన్లు ఇచ్చిండ్రనుకో ఇక అటెనక చిక్కి మనమే మోసపోతాం. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాసమలను ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.